X4 తెలుగు ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ అనుభవ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్ట్రాంగ్ రియాక్షన్. వైఎస్ఆర్ ఘట్ వద్ద రాహుల్ గాంధీ నివాళులు. జగన్ ముందు మీ కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టండి సీఎం రేవంత్. ప్రజలు ఓటు వేయకుండా అడ్డుకునేందుకు వైకాపా కుట్ర నాగబాబు. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలున్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ఇప్పటికే వర్చువల్గా చనిపోయిన ఈ వ్యక్తులు ఇప్పుడు భారతదేశ ఆత్మని కూడా చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. సొంత దేశ ప్రజలనే భయపెట్టేందుకు కాంగ్రెస్ కొత్త మార్గాన్ని వెతుకుతుందంటూ ఆరోపించారు. పాక్ వద్ద అణ్వాయుధాలు ఉన్నా వాటిని ఉంచుకోవాలా వద్దా అనే దీనస్థితిలో ఆ దేశం ఉందంటూ సెటర్లు వేశారు. ఒడిశాలోని కంధమాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 10 साल पहले किसानों को यूरिया के लिए कितनी परेशानी होती थी, आज यूरिया और दूसरी खाद के लिए कोई परेशानी नहीं है. पुरानी सरकारों की नीतियों के कारण तालचेर सहित अनेक खाद कारखाने बंद हो गए थे. भाजपा सरकार ने ऐसे यूरिया कारखाने फिर से शुरू किए हैं. तालचेर में भी तेज गति से काम चल रहा है. दुनिया में యూరియా की जो बोरी. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కడపలో పర్యటిస్తున్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలతో కలిసి ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘట్ వద్ద ఆయన నివాళులర్పించారు. షర్మిలకు మద్దతుగా రాహుల్ కడప ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారి పేరుని ఛార్జ్ షీట్లో చేయించాలి అని 3 కోట్లకు వెళ్లారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం అసాధ్యం. కాబట్టి అదే పొనుగోలు సుధాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిన 6 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏఏజీ పదవిని కూడా ఇచ్చారు. ఎందుకు అని అడుగుతున్నాం. కన్న తండ్రి పేరుని సిబిఐ ఛార్జ్ షీట్ లో చేర్పించిన వాడికి మీరు ఏఏజీ పదవిని ఇచ్చారు అంటే దానికి అర్థము మీ మాట మేరకే ఆయన సిబిఐ ఛార్జ్ షీట్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు ఉండాలి అని కోర్టుకు వెళ్ళాడు అని మీరే ఒప్పుకున్నట్టు కాదా అని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఊసరవల్లిలాగా మారి ఏదంటే అది మాట్లాడుతున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. రాజకీయాల కోసం ఇంత దిగజారడం అవసరమా అని అడుగుతున్నాం. ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? సొంత చిన్నాన, ఆఖరికి సొంత చిన్నాన చచ్చిపోతే తండ్రి తర్వాత తండ్రంతటి వాడు ఈ రోజుటి వరకు న్యాయం జరగనివ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నా, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అలాగని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ రోజు అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది. అన్నా, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు ఉంటే వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు ఉన్నారు. ఒకవైపు న్యాయం ఉంది, ఒకవైపు నేరం ఉంది, ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది. అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు ఏ వైపు? అన్నా మీరు ఏ వైపు?
వైపు? అన్నా మీరు ఏ వైపు? ప్రపంచమంతా చూస్తుంది. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడతారా, నేరం వైపు నిలబడతారా అని. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా, నేరాన్ని గెలిపిస్తారా అని మన దేశం కాదు, ప్రపంచం మొత్తము చూస్తుంది. అందుకే ఈసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిన వాళ్ళకు బుద్ధి చెప్పండి, న్యాయం చేయాల్సిన వాళ్ళకు న్యాయం చేయాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడికి వచ్చిన ప్రతి అన్నను, ప్రతి తమ్ముణ్ణి, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. మీకు మాటిస్తున్నా से आपको अधिकार मिलते हैं, रिजर्वेशन मिलता है, जमीन मिलती है, जो भी आपको आज तक मिला है वो इस संविधान से मिला है. ఈ రాజ్యాంగం ద్వారానే మీకు హక్కులు లభిస్తాయి, మీ భూములు లభిస్తాయి, మీకు ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ఏదైనా లభిస్తుందంటే అది కేవలం ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే. आंध्र को स्पेशल स्टेटस मिलेगा तो ये किताब आंध्र को स्पेशल स्टेटस दिलवाएगी. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కూడా ఈ రాజ్యాంగం ద్వారా మాత్రమే లభిస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ ये किताब दिलवाएगी. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ రాజ్యాంగమే ఇస్తుంది. ఈ సీఎం జగన్ మాటలను సొంత చెల్లెలు కన్నతల్లి కూడా నమ్మడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కడపలో శుక్రవారం ప్రచారం చేసిన ఏపీ సీఎం జగన్ కాంగ్రెస్ పార్టీ గురించి, ఏఐసీసీ అధ్యక్షులు షర్మిల గురించి పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. దానిపై రేవంత్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్లో నిర్వహించిన మీట్ ద ప్రెస్లో స్పందించారు. ఏది మాట్లాడినా, నా మీద ఎలాంటి ఆరోపణ చేసినా దానికి ఏమాత్రం విలువ లేదు. మిత్రుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా సూచన, కన్న తల్లి సొంత చెల్లి లేవనెత్తుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి. వాళ్ళ యొక్క ఆలోచన, ఆవేదన మీ కుటుంబ అంతర్గత విషయమైనా బహిరంగంగా రాజకీయ వేదికల మీద చర్చ జరుగుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద దృష్టి పెడితే ప్రయోజనం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి లాయల్టీ 100% కాంగ్రెస్కి ఉంటుంది. వ్యక్తులతో వ్యక్తిగత పరిచయాలు, సత్సంబంధాలు, రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి పట్ల నాకు గౌరవం ఉంది కానీ రాజకీయ సంబంధాలు లేవు. వారితో ఉన్న రాజకీయ సంబంధాలను తెంచుకొని 2017 అక్టోబర్ 31 నాడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరిన. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బాధ్యత వహిస్తా. షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. ఖచ్చితంగా షర్మిల నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ని గెలిపించడానికి నా వంతు సహకారం ఉంటుంది. కాబట్టి వారు కుటుంబ సమస్యల్ని పరిష్కరించే దాని మీద మనసు పెడితే బాగుంటుందని నేను సూచన చేస్తున్న వారికి. మీ ప్రియమైన సిస్టర్ని గెలిపించడానికి ఏపీలో ఎందుకు పర్యటించలేదు? ఆవిడే పెద్ద నాయకురాలు. ఆవిడనే 175 మంది ఎమ్మెల్యేలను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడని గెలిపించడానికి రాహుల్ గాంధీ గారు ఆ రాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు. నాకు నా రాష్ట్రంలో 17 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించే బాధ్యత నా మీద ఉన్నది. మా కార్యక్రమాలు ఏఐసీసీ మానిటరింగ్ చేస్తుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు ఎక్కడ ఎన్నికల ప్రచారం చెయ్యాలా అనేది. కాబట్టి పార్టీ ఆదేశాల మేరకే మేము పనిచేయడం జరుగుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి నివాసానికి చేరుకున్న రామ్ చరణ్. పిఠాపురంలో ప్రజలు ఓట్లు వేయకుండా అడ్డుకునేందుకు వైపాకా కుట్రలు పన్నుతుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు అన్నారు. ఓటర్లకు డబ్బులు సంచి వారిని ఓటు వేయకుండా ఇంట్లోనే ఉండేలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు ఓటు వేయకుండా వేసినట్లే వారి వేళ్లపై సిరా మార్కులు వేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు. దీంతో 13వ తేదీన వాళ్ళు ఓటు వేసేందుకు అనర్హులుగా మార్చడానికి వైకాపా ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. జనసేన, తెలుగుదేశం పార్టీ, భాజపా కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేళ్ల మీద ఈ నల్ల సిరా మార్కు వేసేసి వాళ్ళని ఓటు వెళ్ళినా కూడా డిస్క్వాలిఫై అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు. అంటే ప్రతి ఓటరు డబ్బు తీసుకొని ఇంట్లోనే ఉండిపోవాలి తప్ప బయటికి వెళ్ళేటువంటి ఆస్కారం లేకుండా చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను ఈసీకి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆర్ఓలకి అందరికీ కూడా నేను ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ.
అంటే ఓటుకి డబ్బులు ఇవ్వడంతో పాటు, అది కూడా భారీ ఎత్తున ముట్ట చెప్తుందో పాటు, ఓటుకి 10,000 15,000 ఇస్తూ కూడా వేళ్ల మీద సిరా చుక్కలు వేసేసి ఆ ఓటర్ యొక్క ఓటు వాల్యూ లేకుండా పోలింగ్ బూత్కి వెళ్తే నువ్వు ఆల్రెడీ వేసావు కాబట్టి నువ్వు డిస్క్వాలిఫైడ్ అని చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇది పిఠాపురంలో జరగబోతుందన్న విషయం నాకు తెలిసింది. సో పిఠాపురంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను వినవించేది ఏంటంటే, మీరు డబ్బు తీసుకోవటమా తీసుకుపోవటం అనేది మీ వ్యక్తిగతమైనటువంటి చాయిస్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే పట్టాదారు పాసు పుస్తకం భూమి అమ్ముకోవడానికి, అప్పు తెచ్చుకోవడానికి పనికి రాకుండా పోతుందని సిపిఐ నేత నారాయణ మండిపడ్డారు. జగన్ ఫోటో వేసుకోవడానికి తప్ప ఎందుకు పనికిరాని పాసు పుస్తకాలు తమకెందుకని ఆయన ప్రశ్నించారు. కడపలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైకాపా సర్కార్పై నారాయణ విమర్శలు గుప్పించారు. ఇదేమైనా పర్మనెంట్గా ఉంటాడా? భూమి నాది పర్మనెంట్, కానీ ముఖ్యమంత్రి పర్మనెంట్ కాదు. నా భూమి పైన ఈ బొమ్మ ఏందండి? కానీ ఇదే బొమ్మలో చివరిలో రాశాడు, లాస్ట్లో ఆయన రాసింది ఏంటంటే, నేను చదివి వినిపిస్తా, ఎవరు అబద్ధాలు చెప్పారు, ఎవరు నిజం చెప్పారు. లాస్ట్ పేజ్ చదువుకొని కావాలంటే. ఈ పుస్తకం అభ్యంతర భద్రతా ప్రణాళికతో రూపొందించబడినది. ఈ పుస్తకం రూపొందించబడిన భూముల వివరాలు కాక ఇతర లావాదేవీలు జరిగిన ఎడల ఆ వివరం కొరకు కొత్త భూమి యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టాదారు పుస్తకం తీసుకోవచ్చు. ఐచ్ఛికం. ఇది ఈ పుస్తకం బ్యాంకు లోన్ కానీ భూమి రిజిస్ట్రేషన్ కానీ ఈ సందర్భంగా పనికిరాదు. ఇంకెందుకా ఈ భూమి, ఈ పట్టా ఎందుకు? తనఖా పెట్టుకోవడానికి పనికిరాదు, లోనుకు పనికిరాదు. దేనికి పనికి వస్తుందంటే ఈ బొమ్మ పనికి వస్తుంది. ఇట్లాంటి పనికి కాబట్టి ఇచ్చిన పత్రాలు. ఇప్పుడు వాస్తవం చెప్తా ఉన్నాం మేము. నేను డిసెంబర్లోనే ఇస్తా దీనిపైన భూరక్షణ పథకం పేరుతో నన్ను దోషం చేస్తానని. దీన్ని బట్టి అర్థం కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి భూరక్షణ పథకం ఎట్టాడదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఈ భూమిని అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది పోవాలా. ఇంతేకాదు, ఈయన తిరుమల శ్రీవారిని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్థానిక భాజపా నేతలతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందాలంటే ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు నడ్డా తెలిపారు. आशीर्वाद प्राप्त हुआ। हम सब लोग अपने साथियों के साथ भगवान वेंकटेश्वर के दर्शन किए हम सब ने, और हमने भगवान वेंकटेश्वर से इस बात की प्रार्थना की कि देश में, समाज में खुशहाली आए, समृद्धि आए और समाज के सभी वर्ग, सभी लोग मंगलमय रहें, सुखी रहें और समृद्ध रहें। साथ ही साथ हमने भगवान वेंकटेश्वर से ये आशीर्वाद भी मांगा कि प्रधानमंत्री मोदी जी के नेतृत्व में समृद्ध भारत, सक्षम भारत, सुरक्षित भारत उनके नेतृत्व में आगे बढ़े। కాంగ్రెస్ అనుబాబు వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్ట్రాంగ్ రియాక్షన్. వైఎస్ఆర్ ఘాట్ వద్ద రాహుల్ గాంధీ నివాళులు.
జగన్ ముందు మీ కుటుంబ సమస్యలపై దృష్టి పెట్టండి సీఎం రేవంత్. ప్రజలు ఓటు వేయకుండా అడ్డుకునేందుకు వైకాపా కుట్ర నాగబాబు. TS4 తెలుగు ఛానల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తుండండి TS4 తెలుగు ఛానల్.